అందరికీ నమస్కారం. ఈరోజు సిబిఎన్ గారి 76వ పుట్టినరోజు. సిబిఎన్ అంటే సి అంటే చరిత్ర, బి అంటే భరోసా, ఎన్ అంటే నమ్మకం అని రాష్ట్ర ప్రజలు నిరూపించారు. ఈ రోజున కాకినాడ రూరల్లో పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజలకు దగ్గర అవుదామనే నినాదం తెలుగుదేశం పార్టీదైతే, రాక్షసత్వంతో ఏదైనా సరే చేయగలమనే నినాదం వైఎస్ఆర్సీపీ. అలాగే మొన్న పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చూస్తే, ఒక నిండు గర్భిణిని ఇక్కడ అలర చేయొద్దు, ఇక్కడ మందు కాల్చొద్దు, మందు సామాగ్రి కాల్చొద్దు అంటే నిండు సోలాలపై, నిండు గర్భిణిపై దాడి చేసిన వైను. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో రెడ్ క్రాస్ రోటరీ క్లబ్ వారి ద్వారా సుమారు 170 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. అంటే 510 మందికి ఒక రకంగా ప్రాణదానం చేయడమే. ఒక యూనిట్ ముగ్గురికి బ్లడ్ ఇవ్వడానికి అవుతుంది. మరి 170 మంది ఇచ్చారు, 510 మంది ప్రాణాలను కాపాడుతున్నారు. రక్తదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదని మనందరికీ తెలుసు. మరి ఈ రోజున పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో 170 మంది బ్లడ్ ఇవ్వడమే కాకుండా అనేక మెడికల్ క్యాంపులో అనేక మందికి, ముఖ్యంగా కళ్ళు ఆపరేషన్ కిరణ్ కంఠాసుపత్రి వారి ద్వారా కళ్ళు ఆపరేషన్లు ఉచితంగా చేయటం, అదేవిధంగా కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వటం అనే కార్యక్రమం చేయటం, అలాగే హార్ట్ పేషెంట్లకి ఈకో ట్రెడ్మిల్ లాంటి సౌకర్యాలు, టెస్టులు, స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయటం, అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే 950 మార్కులు దాటిన వారి అందరికీ కూడా గిఫ్ట్లతో పాటు సన్మానం సుమారు 40 మందికి చేయడం, అదేవిధంగా పేదవాళ్ళకి 500 చీరలు పంచిపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాకినాడ రూరల్ రంగరంగ వైభవంగా పిల్లి సత్యబాబు గారు నిర్వహించడం. మరి ఈ రోజున భారీ ఎత్తున కూడా ప్రజలందరూ కూడా ఈ బ్లడ్ క్యాంపులో కానీ, ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం చాలా చూడముచ్చటగా ఉంది. రంగరంగ వైభవంగా చేశారు. ఏదేమన్నప్పటికీ 76 సంవత్సరాల వయసులో ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని, ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం చూసాం, రాక్షసత్వంతో రాష్ట్రం మరో బీహార్లా తయారు చేసే పరిస్థితికి తీసుకుని వస్తే, ఒక్కసారిగా మరి సిబిఎన్ గారు ఆవశ్యకత, ఆయన రాష్ట్రానికి ఉండాలి సీఎం గారికి ప్రజలు గుర్తించారు కదా. స్వామి గారు సైడ్ 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 సిద్ధం చేయటం, అలాగే అభివృద్ధి, సుమారు అభివృద్ధిలో కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా అభివృద్ధి విషయంలో పరుగులు పెడతా ఉంది. రానున్న కాలం సుమారు 1000 మంది అనాథులకు నూతన వస్త్రాలు పంపిణీ, చీరల పంపిణీ కార్యక్రమం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి బ్లడ్ క్యాంప్ విషయం కానీ, ఉచిత కళ్ళజోళ్ళు ఎంతమందికి అయ్యాయి కానీ, ఎంతమందికి ఉచిత ఆపరేషన్ చేస్తారు కానీ, పూర్తి డీటెయిల్స్ సాయంకాలం ప్రెస్ నోట్లో రిలీజ్ చేస్తాం. ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా గంటన్నర జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి శిరస్సు వంచి పాదాభినందన చేస్తా ఉన్నా.